అజయ్ గారిని కలవాలి. చెక్. చెస్ ఆడలరా. చెస్ ఆడితే ఎత్తులన్నీ తెలుస్తాయి. మౌ. ఏం అర్థమైతలేదన్నా? అన్నా సోమరాజు కొడుకులు వచ్చారు. సోమరాజా? వాడేవాడు? యూసుఫ్ గూడలో ఇల్లు కబ్జా చేశాం కదా, ఆ ఇంటి ఓనరు. వాడు చచ్చిపోయాడు కదరా, మళ్ళీ వీళ్ళేంటి? సరే రమ్మను. మళ్ళీ చెక్. నీతో ఆడితే నెగ్గలేమన్నా. అందుకే కదా నీతో ఆడేది. ఆడు. రండి. నమస్తే అండి. నమస్తే. ఏంటి? మా ఇల్లు మీరు ఆక్రమించారు, దాని గురించి మాట్లాడడానికి వచ్చాం. అది సోమరాజు గారిదిగా, మీకేంటి సంబంధం? ఆడవే. మేము సోమరాజు గారి వారసులం. అసలు ఈ వారసత్వం వల్లే దేశం ఇలా తగలబడింది. రా బాబ్జీ. అన్నా ఎవడో ఒకడు రోజుకి 20 గంటలు కష్టపడి 4 గంటలు పడుకుని నానా చావు చచ్చి డబ్బులు సంపాదిస్తాడు రా. కానీ వాడి వారసులుంటారే, వీళ్ళు 20 గంటలు పడుకుని 4 గంటలు గంతులేస్తూ ఇలా మేము వాడికి వారసులం వీడికి వారసులం అంటూ మనలాంటి వాళ్ళ దగ్గరికి వస్తారు. ఎరా మీ నాన్నగారికి యావజ్జీవ కారాగార శిక్ష పడి ఆయన ఒక 7 ఏళ్ల శిక్ష అనుభవించిన తర్వాత ఒకవేళ పోయాడనుకో, అప్పుడు మీరు మేము ఆయన వారసులం, మిగతా 7 ఏళ్ల శిక్ష మేము అనుభవిస్తామని వెళ్తారా? వెళ్ళరు. ఆస్తులకి పదవులకి మాత్రమే వారసులు వస్తారు. దున్నేవాడిదే భూమి అని విన్నారా? అలాగే హైదరాబాద్ సిటీలో కబ్జా చేసేవాడిదే స్థలం. మీరు వెళ్ళొచ్చు. అదేంటండి అలా అంటారు? అది 2 కోట్ల రూపాయలు చేస్తుంది. కనీసం 1 కోటి రూపాయలైనా ఇవ్వండి. ఇవ్వకపోతే కోర్టుకు వెళ్తాం. అన్నా చెక్. చెక్ పెట్టా. ఏంటి మీ సంగతి ఏంటి? అది కాదు సార్, ఎంతో కొంత. కోర్టుకి వెళ్ళబే, అక్కడ జడ్జి గారు ఇస్తారు. వెళ్ళు వెళ్ళు. రై వెళ్ళండి వెళ్ళండి. రై అన్నా పర్వాలేదుగా, వీళ్ళకి పెద్ద బ్యాక్గ్రౌండ్ ఏం లేదుగా. ఏం పర్లేదన్నా, వీళ్ళు ఎక్కడో ఢిల్లీలో గవర్నమెంట్ ఎంప్లాయీస్. జాగ్రత్తగా ఉండాలి. అడచి వాళ్ళని భయపెట్టడానికి వీడిని కొట్టాల్సి వచ్చింది. రే వీడిని హాస్పిటల్ తీసుకెళ్ళు. నోరా. అరే రే 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 రే. ఏమ్మా ఇంటర్వ్యూస్ అయిపోయాయా? అయిపోయానన్నా. సీట్ వచ్చిందా? వచ్చింది. గౌరీ శంకర్ కూతురువి, నీకు కాక ఇంకెవరికి ఇస్తారు? నేను నీ కూతుర్నని కాలేజ్లో ఎవరికీ తెలీదు. దయచేసి తెలియనివ్వద్దు. నన్నుగానే చదువుకోనివ్వు. ఇలా ఉండాలరా వారసులంటే. ఇంతప్పటి నుంచి నా బ్యాక్గ్రౌండే వద్దంటుందిరా. నువ్వు వెళ్ళు తల్లి, వెళ్ళి టిఫిన్ చేయి. వెళ్ళండి. నాన్న ఆరోగ్యం ఎలా ఉంది? బానే ఉంది. ఆయనకి ఎప్పుడు నీ గొడవే. నాకు ఎప్పుడు మన ఊరు రావాలనే ఉంటుంది. నీకు తెలుసు కదా ఈయన సంగతి. ఎవరమ్మా? అమ్మమ్మ. ఇదిగో నందిని వచ్చింది, మాట్లాడు. అమ్మమ్మ ఎలా ఉన్నావు? నువ్వెలా ఉన్నావే? నేను బానే ఉన్నాను. కాలేజ్ లో సీట్ వచ్చిందమ్మమ్మ. అలాగా? రేపటి నుంచి కాలేజ్ బిజీ. తాతయ్య ఉన్నారా? లేరమ్మా, బయటికెళ్ళారు. దేవి? కొంచెం ఆ, అమ్మా ఆయన వచ్చారు, నేను తర్వాత ఫోన్ చేస్తాను. జూనియర్ లా ఉండాలా? 96, 97, 98, 99. ఏంటి రాబే? న్యూ అడ్మిషనా? అవును. ఎరా వీడు అచ్చం శివ సినిమాలో నాగార్జునలా లేడు? గట్లనే ఉన్నాడు. కాలర్ పైకి పెట్టుకోరా, ఇంకా కరెక్ట్ గా ఉంటుంది. రై ప్యాంట్ తీరా. నీ దాన్న ఒక్క నిమిషం తీస్తున్నా. రవి వీడిని తీసుకెళ్ళి 1 గంట లెట్రిన్ లో విప్పరా. టాంటెక్స్ టైట్ ఫిట్. మా నోటి దగ్గర విషయం ఉంది రోయ్. నువ్వు పక్కనుండ్రా. హలో, న్యూ అడ్మిషనా? యా. రై ఈ అమ్మాయి అచ్చు మాధురి దీక్షితలో ఉంది కదా. రీబాక్ షూస్, కిల్లర్ జీన్స్, టైటాన్ వాచ్. మరి బ్రా బ్రా ఏ కంపెనీ? నీ అక్కేస్తదే అదే కంపెనీ. ఏంట్రా అన్నావు? నీ అక్కేస్తదే అదే కంపెనీ. ఎంత పొగర్రా నీకు? కాలేజీకి కొత్తగా వచ్చి రేయ్ తొందరగా హాస్పిటల్కి తీసుకెళ్ళండి, లేకపోతే గంటలో చచ్చిపోతాడు. మీరు రండి.
ఇవాళ నుంచి ఇక మళ్ళీ క్లాసులు వినాలి సంవత్సరం పొడుగు. ఛీ, 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 ఛీ. హాయ్ హాయ్ ఐమ్ నీలిమ. నందిని. డియర్ స్టూడెంట్స్, ఐ ఆమ్ రాజు. ఎందుకంత ఫోజు? షట్ అప్. ముందు మీరు అటెండెన్స్ చేయండి సార్. ఏ ప్రెసెంట్ చెప్పి పారిపోదానా? ఫస్ట్ రోజే అలైన్ చేస్తాం సార్. అంటే రేపటి నుంచి చేస్తారా? మీరే చూస్తారుగా. ఓహో అంతుందా? ఆ, మీ పేరు చెప్పండి. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. వాళ్ళు చెప్పింది నాకు. నేను చెప్పింది వాళ్ళకే, నీకు కాదు. డియర్ స్టూడెంట్స్, మన సంస్కృతి సాంప్రదాయం అనేది సారీ సార్, చెకింగ్ అనుకున్నాను. డియర్ స్టూడెంట్. సరే నువ్వే చెప్పు. డియర్ స్టూడెంట్స్, అబ్బా ఇప్పటికే 3 సార్లు ఉన్నారు సార్, వెళ్ళక చూస్తున్నాం. నువ్వు చచ్చినా బతికినా నేను చెప్పాలనుకున్నది చెప్పే తీరుతాను. మధ్యలో మీరు అడ్డు రాకండి. మీరెవ్వరూ అరవద్దు, అందరూ వినండి. ఎప్పట్లాగే ఈ సంవత్సరం కూడా ఫ్రెషర్స్ డే ఫంక్షన్ కండక్ట్ చేయాలనుకుంటున్నాం. దాంట్లో కథలు, కవితలు, నాటకాలు, పాటలు, ఆటలు అన్నీ ఉంటాయి. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఆఫీస్కి వచ్చి పేర్లు ఇవ్వండి. ఈయనకి కాదు, నాకు. యువర్ ఆనర్, మా తల్లిదండ్రులు ఎంతో కష్టపడి రాత్రనక పగలనక రాత్రనక చెమటోర్చి కాయ కష్టం చేసి ఒక పూట తిని ఇంకో పూట పస్తులుండి కాలేజీకి వెళ్ళి చదువుకొని ప్రయోజకులు అవ్వండి అని పంపిస్తే మీరు నాటకాలు డ్రామాలంటూ మా జీవితాలతో ఆటలాడుకుంటారా? అయ్యా ప్రిన్సిపాల్ గారు, మా ఫీజులు వేలకు వేలు దుబ్బేసి ఒక్కనాడు కూడా పాఠం చెప్పకుండా ఇదిగో చెప్తాం అదిగో చెప్తామని ఆశ పెట్టి ఈనాడు క్లాస్ రూమ్కి వచ్చి పిచ్చి వేషాలు వేయడానికి పేర్లు అడుగుతున్నారే, ఇది ఎంతవరకు న్యాయం అని అడుగుతా ఉన్నాను అధ్యక్ష. జై జన్మభూమి. భలే చేసేవరా రామనాథం గారు. వీడితో మనం ఫ్రెషర్స్ డే నాడు మిమిక్రీ ప్రోగ్రామ్ పెట్టిందాం. ఎరా నువ్వు ఇక్కడికి ఎలా వచ్చావు? నీకు సీట్ ఎవరు ఇచ్చారు? నేనే ఇచ్చాను. మీరా? మరి నా సంతకం? నీది పెద్ద అటల్ బిహారీ వాజ్పేయి సంతకం అని నేనే కోడికెలికినట్టు కెలికాను. మీరు ఇలా ప్రతి దాంట్లోనూ వేలెట్టారు అనుకోండి. వాడు 10,000 ఎడితే నీకు 5,000 ఇట్టు ఉంగరం చేయించాను. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఆఫీస్ రూమ్కి వచ్చి పేర్లు ఇవ్వచ్చు. ఇందాక చెప్పావు కదా, పద. అన్నా వాడే. అల్లుడు, వాళ్ళు మనం లేడానికి వచ్చినట్టుందిరా, పారిపోదాం పద. నువ్వు వెళ్ళి బండి స్టార్ట్ చేసి పెట్టు, నేను వస్తాను. అలాగే. ఫుల్ రైజింగ్లో పెట్టు. ఓకే. వీడిని కొట్టినికే పిలిచిండ్రారా? ఒకే దెబ్బకి చచ్చిపోతావు బిడ్డ. తమ్మి, నిన్ను చూస్తే కొట్టబుద్ధి అయితలే. మా వాడికి సారీ చెప్పి సైలెంట్గా వెళ్ళిపో. నేను చెప్పా. చూడ్రా, కండలు చూడ్రా. రోజుకు 18 గంటలు ఎక్సర్సైజ్ చేస్తా, ఇంకేం చెయ్యా, పిసికేస్తా. మా వాడికి సారీ చెప్పాయి. నేను చెప్పా. ఈ తొడ చూడ్రా, నా తొడంతున్నావు, చచ్చిపోతావు. మర్యాదగా సారీ చెప్పాయి. నేను చెప్పా. చెప్పరా, మా వాడికి సారీ చెప్పాయి. నేను చెప్పా. చెప్పరా.
స్టూడెంట్ నీకు రౌడీలతో పనిట్రా కాలేజీలో దాదాగిరి చేద్దాం అనుకుంటున్నావా? రేయ్, మన మీదకి ఎవడని వస్తే మనమంతా ఒకటి అవ్వాలి కానీ మనం కొట్టుకుని ఈ సన్నాసులకు లోకు కాకూడదు. ఇది మళ్ళీ రిపీట్ అయ్యిందో చచ్చిపోతావు. ఎక్స్క్యూజ్ మీ. సారీ అండి, నా వల్లే. ఆ గొడవ అయిపోయింది కదా, దాని గురించి మర్చిపోండి. ఓ 500 అప్పిస్తారా? దేనికి? ఈ సైలెన్సర్ మ్యాటర్ మా ఫాదర్ తెలిస్తే గొడవ అయిపోద్ది, రిపేర్ చేయించాలి. ఓకే ఓకే ఓకే.